సాధారణంగా ఒక డైరెక్టర్ డెబ్యూ మూవీ ఇద్దాం అనుకున్నప్పుడు, లేదంటే సెకండ్ మూవీ కానీ చేద్దాం అనుకున్నప్పుడు, సో అన్నీ లైక్ A to Z ఆడియన్స్కి, ఒక ప్రేక్షకుడికి ఏం కావాలో ఆలోచించి ప్రతిదీ కావాలి, దాంట్లో ఫైట్స్ పెడదాం, రొమాన్స్ పెడదాం, ఐటమ్ సాంగ్స్ పెడదాం, లేదంటే ఒక థ్రిల్లింగ్ పాయింట్తో వెళ్దాం, లేదంటే ఒక లవ్ స్టోరీతో వెళ్దాం అని ఆలోచిస్తారు. బట్ మీ మూవీస్ చాలా డిఫరెంట్. ఒక పీస్ఫుల్గా మైండ్ ఫ్రెష్గా అలా కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేసే విధంగా ఉంటాయి. సో కమర్షియల్గా ఆలోచించకుండా మీరు ఏమనుకున్నారో అది చూపించాలనుకుంటారు ఆడియన్స్కి. ఎంతవరకు కరెక్ట్? ఈజ్ ఇట్ రైట్? అండి, అంటే నేను యాక్చువల్లీ సెకండ్ ఫిల్మ్ ఓన్లీ. సెకండ్ ఫిల్మ్ తర్వాత నా అంటే ఒకటి ఐ ఆల్వేస్ అగ్రీ విత్ కమర్షియల్ అనే వర్డ్ ఈజ్ టోటలీ డిఫరెంట్. నా వరకు పీపుల్ హ్యావ్ డిఫరెంట్ యూసేజ్ ఆఫ్ ఎ లాంగ్వేజ్. కమర్షియల్ సినిమా చేసావా, ఏ సినిమా చేసావా, నా వరకు ఏంటంటే కనెక్టివ్ ఫిల్మ్ చేసావా లేదా అనేది, ఎగ్జాక్ట్లీ అది మోర్ ఇంపార్టెంట్. ద డెలివరీ. కాకపోతే ఇక్కడ కావాల్సింది ఏంటంటే సినిమా చేయడం ఇంపార్టెంట్ కాదండి, సినిమా చేసిన తర్వాత ద డెలివరీ సిస్టమ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మల్లెల తీరం అనేది ఎక్కడ ఫెయిల్ అయిందంటే మోర్ దెన్ మేకింగ్ డెలివరీ సిస్టంలో ఫెయిల్ అయింది. అదర్వైజ్ అసలు ఆ సినిమాని ఈ రోజుకి బతికుంది ఇంకా జనాల మెమరీస్లో, ఎందుకంటే దిర్ ఇస్ సమ్ హానెస్టీ ఇన్ దట్. అదర్వైజ్ మల్లెల తీరం అనే సినిమాని ఎవరు పట్టించుకునేవారు కాదు. కాకపోతే వెన్ ఇట్ కమ్స్ టు మేకింగ్, ఇప్పుడు ఒక హానెస్ట్ లవ్ స్టోరీస్ తీస్తున్నారనుకోండి, సపోజ్ గౌతమ్ మీనన్ సినిమా చెప్దాం ఒక ఫర్ ఎగ్జాంపుల్. వై గౌతమ్ మీనన్ ఇస్ సో ఫేమస్ ఇన్ తెలుగు? తన సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ లేకపోతే ఫైట్లో ఏం ఉండవు కదా. తను ఏదైనా ఒక లవ్ స్టోరీ తీద్దాము అనుకుంటే ఆ లవ్ స్టోరీని ప్యూర్గానే తీసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. సో ఎక్కడ దాన్ని డిస్టర్బ్ చేయకుండా అది అప్రిషియేట్ చేసింది ఎవరండి? తెలుగు ప్రేక్షకులే కదా. సో బేబీ మనం తీయట్లేదు అంతే, తీసి అప్రిషియేట్ చేయడానికి తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఉన్నారు. తెలుగు ప్రేక్షకుల్ని బ్లేమ్ చేసే కన్నా తీయలేకపోవడం దాని మీద చూసుకుందాం. అంటే మళ్ళీ ఇక్కడ ఇస్ లాంగ్ వే ఆఫ్ ఎగ్జిబిటింగ్ సిస్టమ్ కాడి నుంచి, తెలుగులో ఉన్న సెటప్స్ కాడి నుంచి, ఏ ఫార్మ్ ఆఫ్ ఏది వర్క్. ఒకటేనండి, బాలచంద్ర గారు, బాపు గారు, విశ్వనాథ్ గారు ఇఫ్ ఓన్లీ కమర్షియల్ సినిమా చేస్తే హూ ఆర్ ద మోస్ట్ పాపులర్ ఫిల్మ్ మేకర్స్? పాపులర్ సినిమా తెలుగులో ఏంటి అంటే వీళ్ళ పేర్లు చెప్తాం, వీళ్ళు చేసిన సినిమాల గురించి మాట్లాడతాం, వీళ్ళ పాటలు, వీళ్ళ మేకింగ్ గురించి మాట్లాడతాం కదా. సో హూ ఈజ్ మోర్ కమర్షియల్, హూ హెస్ కనెక్టెడ్ టు ద పీపుల్ ఇన్ బిగ్ వే ఎమోషనలీ, వాళ్ళే ఎక్కువ ఫేమస్ అయ్యారండి. ఈవెన్ ఇఫ్ దే ఆర్ తమిళ్. భారతీ రాజా గారి సినిమా అందరూ చూసిన వాళ్ళే ఇక్కడ తెలుగులో డబ్ చేసి హిట్ చేసిన కెపాసిటీ. అంటే ఒక 7G బృందావన్ కాలంలో, ఒక ప్రేమిస్తే లాంటి ఒక జర్నీ, హూ ఎవర్ దిస్ ఫ్యూ ఈ మధ్య కాలంలో వస్తున్న తమిళ్ డబ్డ్ సినిమాస్ ఎవరు ఎక్కువ ఆరాధించారు? తెలుగు వాళ్ళే కదా. సో తెలుగులో చూడరని ఎవరు చెప్తారు? తీయకుండా తీయలేదని ఎలా చెప్తాం? సో ఇన్స్టెడ్ ఆఫ్ బ్లేమింగ్ దెమ్, కాకపోతే పీపుల్ ఆర్ ఆల్సో ఇంటెలిజెంట్ ఇనఫ్. ఏదో తీస్తే చూడరు, వాళ్ళని ఆ ఎమోషనల్ డ్రైవ్కి రియల్గా తీసుకెళ్ళగలిగితేనే చూస్తారనేది మటుకు నేను నమ్ముతాను. కాబట్టి చూడండి, మల్లెల తీరం హ్యాస్ ఎ సచ్ ఎ షార్ట్ రన్. అసలు అలా వచ్చి అలా ఒక మెరుపుగా వెళ్ళిపోయినా, బట్ దానికంటూ ఇప్పటికే ఒక ఐడెంటిటీ ఉంది. ఎక్కడండి? వై షుడ్ వి డిస్రెస్పెక్ట్ తెలుగు ఆడియన్స్? దే హ్యావ్ టేస్ట్, ఖచ్చితంగా ఉంది అని నమ్ముతాను నేను. సో వెన్ ఇట్ కమ్స్ టు ఒక మనసు అనేది హైలీ కనెక్టివ్ ఫిల్మ్ అండి. ఇట్స్ లైక్ అంటే ఇఫ్ కనెక్షన్ ఇస్ కమర్షియాలిటీ, ఇట్స్ అబ్సల్యూట్ కమర్షియల్ ఫిల్మ్. ఇట్స్ వెరీ మోర్ ఎంగేజింగ్, వెరీ ఎంగేజింగ్ అండ్ వెరీ నాస్టాలజిక్గా ఉంటుంది చూసినప్పుడు. Actually much more there is in more than a trailer, the cinema has more drama. It's a beautiful drama. It's not a melodrama, but it has a very intense drama. అంటే ఇప్పుడు వరకు యూజువల్గా మనకి లవ్ స్టోరీ అంటే వి మిక్స్ విత్ మెనీ ఎలిమెంట్స్. నేను ఎక్కువ ఎలిమెంట్స్ని అండర్ ప్లే చేసి కథను డ్రైవ్ చేయడానికి మాత్రమే వాడి, కేవలం ఒక ఇద్దరు వ్యక్తులు వాళ్ళ జీవితాలు ఎలాగా రన్ అవుతుంది, బయట ఇంపాక్ట్స్, అంటే మన జీవితాలు ఎప్పుడు మన ఇద్దరి మీద ఆధారపడి ఉంటుంది, మన చుట్టూ జరిగే ఇంపాక్ట్ అనేది మన రిలేషన్స్ మీద ఆధారపడి వెళ్తూ ఉంటాయి. ఆ ఆధారపడేదాన్ని అండర్ ప్లే చేస్తూ సినిమాని రన్ చేస్తూ ఎలా ఇంపాక్ట్ అవుతుంది అనేది వాళ్ళ స్టోరీని తీశాను నేను.
సో ట్రైలర్ చూసినప్పుడే మాకు ఒక అంటే ఫీల్ చాలామంది ట్రైలర్ చూసినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఫీల్ అవ్వచ్చు. బట్ నేను ఫీల్ అయింది ఏంటంటే మీరు ఒక పాయింట్ దగ్గర చాలా బాగా చూపించారు. ఫస్ట్ టైం హీరోని హీరోయిన్ అడుగుద్ది, నేను ఎక్కువ నాన్న ఎక్కువ అంటే నాన్న అంటాడు. సో మళ్ళీ అడిగినప్పుడు సమానం అంటాడు. అప్పుడు అనుకుంటా నువ్వే ఎక్కువ, ఒక అమ్మాయిని అలా చెప్పలేదు మీరు, ఇద్దరు సమానం, అది కూడా ఆలోచించి హీరో సమానం అని చెప్తారు. ఇలా చూసినప్పుడు ఉంది సంథింగ్ ఉంది ఈ సినిమాలో, ఏదో ఉంది, ఒక ఫీల్ ఉంది, చూడాల్సిన ఉంది, ఏదో ఈ సినిమా చూద్దామన్న ఫీలింగ్ వస్తుంది జనాలకు నిజంగా. అండ్ ఈవెన్ మీ టైటిల్స్ దగ్గర నుంచి కూడా అచ్చమైన ఒక తెలుగు టైటిల్స్, మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు, ఒక మనసు. సో టైటిల్ దగ్గర నుంచి మీరు చాలా తెలుగు నేటివిటీని బాగా చూపిస్తూ ఉంటారు జనాలకి, అది చాలా బాగుంది.